పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈరోజు మేము భూమి మీద సజీవులకులో ఉన్నామంటే తండ్రి, కేవలం మీ ప్రేమ, మీ కనికరం, మీ దయాళత్వాన్ని బట్టే. మేము నీతిమంతులుగా నాయనా ఉన్నామని కాదు, కానీ మీరు నీతిమంతులై ఉండి మీ నీతి వాక్యములను నేర్చుకోవాలని, ఈ నీతి వాక్యాలు నేర్చుకొని ఈ భూమి మీద నీతిమంతులుగా జీవించాలని మాకు మరొక దినాన్ని ప్రసాదించి, ఈ దినములో కావలసిన ప్రతి అవసరతను తీర్చి, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ను ఇక్కడున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి, మంచి మాటల దగ్గరికి, విలువైనటువంటి మీ మాటల దగ్గరికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన విధానానికి దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తున్నాము తండ్రి. మీ పిల్లలకు విలువైన, అవసరమైన మీ మాటలను తెలియజేయుచుండగా, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వింటున్న మీ పిల్లలు అర్థం చేసుకునే మనస్సును, గ్రహింపును అందరికీ అనుగ్రహించమని, ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో మీకు మహిమకరంగాను, మాకు దీవెనకరంగాను ఉండేలాగున సహాయము చేయమని వేడుకుంటూ, ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాటలు వినడానికి చేరి వచ్చిన దేవునికి ప్రియులు, ఇష్టులు అయిన మీ అందరికీ క్రీస్తు యేసువారి ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామంలో మీకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు ఏ విద్యను అంటే దైవ విద్యను. దైవ విద్య ఏది అంటే దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు దైవ విద్య. దేవుడు తన మనస్సులో తన పిల్లలు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఈ భూమి మీద నరునికి ఇచ్చిన ఆయుష్లో ఈ ఆయుష్ ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి చేరాలి అని సంపూర్ణంగా తన గ్రంథమైనటువంటి బైబిల్లో రాసి ఏమండి ఈరోజు మన చేతికి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని ఎలా ధ్యానించమన్నాడు అని మన బైబిల్లోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, కీర్తనకారుడు దావీదు గారు తన కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో చెప్తున్న మాట, కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనము 2వ వచనం. దయచేసి పిల్లలను అందరిని ఒక చోట కూర్చోబెట్టండి. ఎవరే కానీ ఎక్కడే కానీ పిల్లలు అటు ఇటు తిరగవద్దు. వాళ్ళ నోట ఏ మాట రావద్దు. వారి నోటిపైన వేలు వేయించండి. ఇలా యెహోవా ధర్మశాస్త్రము అంటున్నాడు. అంటే దేవుడిచ్చినటువంటి ధర్మం, దేవుడి నోట వచ్చినటువంటి మాట ధర్మం, న్యాయం ఉంది. ఇది ఒక శాస్త్రం. మనకు కూడా లా ఉంది, అది మేలు చేసేది. చట్టాలు ఉన్నాయి, మేలు చేసేది.
అలాగనే దైవ చట్టం, దేవుడిచ్చిన చట్టం, దేవుడిచ్చిన మాటలు, లా ప్రతి మనిషికి ఉపయోగపడేటి, ప్రతి మనిషికి మేలు చేసేటి, ప్రతి మనిషి జీవితానికి ఎంతో ఉపకారం ఉండేటి. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు అన్నాడు. ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది? నిజంగా అండి, ధనం సంపాదించిన వారిని అడగండి, ఈ లోకంలో పేరు సంపాదించిన వారిని అడగండి, ఇక్కడ జాబు, ఉన్నతమైన జాబు సంపాదించిన వారిని అడగండి, రాజకీయ నాయకులను దగ్గరికి వెళ్ళండి, అడగండి, మీ దగ్గర ఆనందం దొరుకుతుందండి, నేను కొన్ని కోట్లు పెట్టి మీ దగ్గరనే కొనుక్కుంటాను అని అడగండి. ఆనందము ఎవరి దగ్గర? షాపులో కానీ, షాపింగ్ మాల్లో కానీ ఎక్కడ దొరకదు. ఇకపోతే ధనవంతులు ఆనందంగా ఉన్నారు అనుకుంటే మన అవివేకం. పేరున్న వ్యక్తి, ధనమున్న వ్యక్తి, సినిమాలో సూపర్ స్టార్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? రజనీకాంత్ గారు. ఆయన అన్నటువంటి మాటల్లో మనం ఆలోచన చేయగలిగితే, ఏమండి నాకు నిజంగా ఆనందం అనేదండి 25% కూడా లేదు అన్నట్టుగా మాట్లాడాడు. ఎందుకు? ఆయనకు ధనం లేదా? పేరు లేదా? ఫ్యాన్స్ లేరా? రిలేషన్స్ లేరా? చదువు లేదా? ఇంతమంది ఫ్యాన్స్, ఇంత గొప్ప పేరు, ఇంత గొప్ప ధనం ఇండి ఉన్నా కూడా నాలో ఇవన్నీ సంతోషం కలగచేసేది 10% కూడా లేదన్నట్టుగా చెప్పాడు. మరి ఇది నిజమంటారా? ఇకపోతే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళండి, ఎవరైనా చూడండి. అల్లు రామలింగయ్య ఉన్నాడు, చిరంజీవి గారి మామ. అతను మంచంలో పడినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వెళ్ళి పరామర్శించినప్పుడు అల్లు రామలింగయ్య కంట్లో ఏడుపు వచ్చేసిందంట, కన్నీళ్ళు వచ్చాయంట. అలాగా ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి మీకు? అందరినీ నవ్వించి ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తివి అంటే, నేను బయటికి మాత్రమే ఆనందంగా ఉన్నాను, అందరినీ ఆనందింపచేసినేమో కానీ నా జీవితంలో ఆనందము లేదు. ఇకపోతే చార్లీ చాంపియన్ ఎవరిది? ఎంతమంది తెలుసు కదా? ఆయన జీవితము ఏమండి అందరిని నవ్విస్తారు. ఈరోజు ఆయన చూస్తే మనకు కూడా నవ్వు వస్తుంది. విచిత్రంగా ఉంటాడు. ఆయన తీసినటువంటి ఫిలిమ్స్ కానివ్వండి చాలా హైలైట్. ఆయన ఇచ్చినటువంటి జీవితంలో మరి ఆయన అన్న మాట అంటే, నా జీవితంలో ఆనందం లేదండి, అందరిని నవ్విస్తున్నానే కానీ అన్నాడు. ప్రియులారా, లోకములో ధనములో కానీ, అధికారంలో కానీ, అదేవిధంగా ఏమంటే పేరులో కానివ్వండి, ఎక్కడే కానివ్వండి, సంతోషం అనేది ఏమండి కాసేపు ఉండొచ్చేమో కానీ, కొంతకాలం ఉండొచ్చేమో కానీ సదాకాలం అనేది ఉండదు. మన జీవితంలో కూడా ఏమండి జాబ్ వచ్చిందనుకోండి, గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి, ఉన్నతమైనటువంటి పోస్ట్ ఇచ్చారనుకోండి, ఉన్నటువంటి ప్యాకేజీలు ఇచ్చారనుకోండి, చదువుకున్న పిల్లలు కదా ఏమండి, సంతోషం ఎంతవరకు ఉంటుందో తెలుసా అండి? వచ్చిన రోజు ఉంటుంది, జాయిన్ అయినటువంటి రోజు ఉంటుంది, ఒక నెల రోజు జీతం తీసుకున్న రోజు మాత్రమే ఉంటుంది. తర్వాత ఏముంటుందో తెలుసా అండి? అక్కడ పెట్టేవారు ఆ టార్చర్, ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి అది ప్రశాంతత కోల్పోతారు, ఆరోగ్యాన్ని కోల్పోతారు. ఎందుకు జాబ్ చేస్తున్నానా అని అంటారు. అవునా కదా? పిల్లరా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అండి, ఒక క్రైస్తవుడిగా నీకు దేవుడిచ్చినటువంటి దైవ గ్రంథములో నీ జీవితంలో ఎవరికి దొరకనటువంటి ఆనందమైనటువంటి జీవితము నీకు ఇవ్వాలని, నాకు ఇవ్వాలని దేవుడు రాశాడు. అది ధర్మశాస్త్రంలో ఉంది. అందుకే కొత్త నిబంధనలో మరి పౌలు గారు అంటున్న మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. క్రైస్తవులారా, క్రీస్తుని ధరించుకున్న వారులారా, క్రీస్తుని వెంబడిస్తున్న వారులారా,
నేను మరలా మీకు ఏం చెప్తున్నాను అంటే, మీరు ఆనందించండి. ఈ ఆనందం ఎవరితో ఉందంటే ప్రభువులో ఉంది. మన రక్షకుడైన యేసుక్రీస్తులో ఉంది. ఆయన ఇచ్చినటువంటి, ఆయన మాట్లాడినటువంటి దైవ గ్రంథంలో నేడు ఉంది. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ప్రభునందు ఆనందించండి. ఎల్లప్పుడూ అనేది అండర్‌లైన్ చేసుకోండి. అవునా కదా! ఎల్లప్పుడూ ఆనందము దొరికేది ప్రభువులో, వాక్యములో కదా! దైవ గ్రంథములో. మరి ఈ వాక్యాన్ని తీసుకున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది ఆనందిస్తున్నారు? ఆనందించేవారండి తక్కువ. దీన్ని చూసి బైబిల్ చదవమని చెప్పితే ఏడుపు ఎక్కువ. ఎప్పుడు రాని నిద్ర, ఎప్పుడు రానటువంటి ఒకవేళ తల్లిదండ్రులైన వారు, "ఒరేయ్ చదువురా, బైబిల్ చదువురా." విశ్వాసం గలవారు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలకు లేచి చదవనమంటే వాళ్ళు ఏడుస్తా ఉంటారు. బైబిల్ నేర్చుకోరంటే ఏడుస్తా ఉంటారు. అసలు ఇష్టమే ఉండదు. పిల్లరా, ఈ మధ్య ఎగ్జామ్ నడుస్తున్నాం కదండీ! కదా! బాగా గమనించండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో దైవ విద్య అనేది చెబుతూ, నేర్పిస్తూ, అది ఎగ్జామ్ రూపంగా మహనీయుడు మన ఆత్మీయ తండ్రి గారు కదా! మన డైరెక్టర్ గారు, ఒక గొప్ప సేవకుడు మన ఆత్మీయ తండ్రి గారు. ఏమంటంటే ఈ దైవ విద్య ప్రతి విద్యార్థికి అవసరం. ప్రతి విద్యార్థి నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటిది నా పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నాడో అని చెప్పి దానికి ఒక ఎగ్జామ్ రూపంలోగా పెడితే, ఈరోజండి ఒక ప్రిన్సిపల్‌గా మేము, ఒక కోఆర్డినేటర్‌గా జేబీఎర్సీలో వారు, అదేవిధంగా ఒక డిప్యూటీ డైరెక్టర్‌గా కొందరు, ఇలాగ అనేకులు ఏమండి వాక్యాన్ని, విద్యను బోధిస్తున్నారు కదా! బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదివితే మనకు అర్థమవుతుంది కదా! కయ్యూనికి భార్య అక్కడి నుంచొచ్చింది. మోషే గారి శరీరం గురించి తర్కం, విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి, ఇలాంటి అనేకమైన సంగతులు, ఎన్నెన్నో పాఠాలు బైబిల్‌లో ఉన్నటువంటి మాటలను పాఠాల రూపంగా తీసి నిజంగా పిల్లలకు నేర్పిస్తున్న సందర్భంలో అండి, ఇక ఒక ప్రిన్సిపల్‌గా ఒక అంటున్నప్పుడు మీరు వాక్యాన్ని మేము నేర్పిస్తున్నాము. నేర్పిస్తున్నట్టు మేము వింటున్నప్పుడు మీరు ఎగ్జామ్ మంచిగా రాయండి, నేర్చుకోండి అంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది అంటే ఇష్టం లేక ఉన్నారు. చాలామంది అంటే దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు. ఏవండీ, బాగా గమనించండి. ఎప్పుడైతే అండి దైవ విద్యని నిర్లక్ష్యం చేసినా, దేవుని మాటను నిర్లక్ష్యం చేసినా, దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోయినా, దాని మీద శ్రద్ధ చూపించకపోయినా, దానిపైన ఏవండీ ఏకదృష్టి పెట్టకపోయినా, దానిపైన అస్సలు పట్టించుకోకపోతే ప్రమాదం వాక్యానికి కాదు, నేర్పించిన బోధకుడికి కాదు, పరలోకముందున్న దేవునికి కాదు. ఎవరికి అన్నప్పుడు ఏవండీ మీకే, నాకే. అవునా కదా! పిల్లరా, ఆలోచించేయమంటాను. ఆలోచించమంటాను. తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవద్దనంటాను. ఎందుకంటున్నప్పుడు దైవ గ్రంథం అనేది ఏవండీ ఈనాడు గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఇలా చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. సైన్స్ గురించి రాయబడింది. సృష్టి గురించి రాయబడింది. ఇవన్నీ ఒకప్పుడు దేవుడు కలిగించాడు. అది మానవుని కోసమే. మళ్ళీ ఈ సృష్టిని నాశనం చేస్తాడు. ఎప్పుడో ఒకసారి మానవుడు నాశనం అవుతాడు. సృష్టి నాశనం అయిపోతది. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా చెప్పిన మాట ఇదే. ఏంటన్నప్పుడు ఏమంటే సృష్టి కూడా నాశనం అయిపోతుందండి. అవునా కదా! వారికి కొద్దిగా అజ్ఞానం, వెరితనం ఉంది కాబట్టి శాస్త్రవేత్తలకు ఏంటన్నప్పుడు భూమి పోతుందని చెప్పిన వీరు చంద్రమండలానికెళ్ళాడు. అవునా? అక్కడ నివాసాలు కొనుక్కుంటున్నారు. ఎంత బుద్ధిహీనత చూడండి. అసలుకు ఈ లోకంలో ఉన్నటువంటి మీరు వెలుగైనటువంటి వాక్యాన్ని ఏవండీ ఆనందించుచు ఇప్పుడు చదవండి. అహా! యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎవరిని ధన్యుడన్నాడంటండి, ఈ లోక విద్యలో దివారాత్రులు ధ్యానించి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చి కదా, వరల్డ్ రికార్డ్ కొట్టి, లేకపోతే ఒక ఉన్నతమైన స్థాయిలో పేరు తెచ్చుకున్న వారు ధన్యులు అనలేదు.
ఈరోజు ఎవరే కానీ ఏవండి ఒక స్థాయిలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఎవరన్నా కానివ్వండి వారు దివారాత్రులు కష్టపడతారండి. ఒక మెగాస్టార్ అయ్యాడు అంటే అండి అంత చిన్న విషయం ఏం కాదు లోకంలో. అవునా కదా! ఆయన కూడా దివారాత్రులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాడు. ప్రపంచంలో ఏవండి క్రికెట్ దేవుడు ఎవరు? సచిన్ టెండూల్కర్ గారు. ఏవండి ఆయన 18 గంటలు ప్రాక్టీస్ చేస్తాడట. అలా ప్రాక్టీస్ చేస్తాడు. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడండి బాగా గమనించండి. అతనికి ఒకసారి ఏంటన్నప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది. 6 నెలలు ఇంట్లో ఉన్నాడు. ఏది చేయొద్దన్నాడు. అలాంటి సందర్భంలో కూడా అతడు ఏం చేశాడంటే తన ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటిది. అతడు ఆడినటువంటి ఏవేవైతే ఉన్నాయో అన్నీ నా కళ్ళ ముందు వీసీఆర్‌లో పెట్టండి అని చూసుకొని ప్రతీదీ చూసుకుంటూ ఉన్నాడంట. ఎందుకు చూసుకుంటాడో తెలుసా? నేను ఏ బాల్‌కి ఎలా ఔట్ అయ్యానో నెక్స్ట్ సారి ఎలా ఆడాలి. అవునా? ఇంత కష్టపడి సాధించి వరల్డ్ నంబర్ 1 క్రికెట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? సచిన్ టెండూల్కర్ గారు. అవునా కదా! ఏవండి వీరిని గూడా ఏవండి లోకమేమో అంటే అంటుందేమో గానీ దైవ గ్రంథంలో ఏంటంటే మీరు దివారాత్రములు నేనిచ్చినటువంటి మాటలు, నేనిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించండి, ధ్యానించండి అని అన్నాడు. ఏవండి ధ్యానించడము అనగానే బాగా గమనించండి పిల్లరా, వాక్యం చదవడం వేరు, బాగా గమనించండి. ధ్యానించడం వేరు. చదవడం అనేది సహజంగా చదువుకుంటూ పోవడము, ధ్యానించడం అనేది ఏంటంటే మెమరీ వేయుట. జంతువు ఫస్ట్ గబగబా తింటుందండి. గేదె ఏమంటారు బర్రెగొడ్లు ఏమంటారు వాటి తింటాయి. తిన్న తర్వాత అవి ప్రశాంతంగా ఏం చేస్తాయి? పడుకుంటాయి. పడుకున్న తర్వాత ఏం చేస్తాయి తెలుసా? మళ్ళీ తిన్న ఆహారాన్ని బయటికి తెచ్చుకొని బాగా మెమరీ వేస్తూ ఉంటుంది. దానికి పుష్టికరమైన ఆహారం. ఎప్పుడైతే మనం వాక్యాన్ని వింటామో, వాక్యాన్ని చదువుతామో, చదివిన దాన్ని ఒక్కసారి మెమరీ చేసుకోవాలి మనం. ఏం చేసుకోవాలి? బాగా మరల వాక్యాన్ని ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అనేది మనం తెలుసుకొని ఇలా ధ్యానిస్తున్నప్పుడండి మనకేమొస్తుందో తెలుసా? మనకేమొస్తుందో మనం ఎందుకు ధన్యుడన్నాడు అంటే ధ్యానించిన వెంటనే ధన్యుడేం కాడు. చదివినంత మాత్రం ధన్యుడే కాడు. ఈ ధ్యానించడంలో దాగి ఉన్నటువంటి అతి మంచి రహస్యమైనది మనిషిలో దాగి ఉంది. అది వాడు చేస్తాడు. వాక్యము విని దాన్ని ధ్యానించడం వల్ల వచ్చే అద్భుతమైన ఒక రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్‌ని బట్టే ధన్యుడని కీర్తనకారుడు అన్నాడు. అయితే ఈ ధ్యానించే విషయంలో ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే అండి, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. బైబిల్ అండి పరిశోధన పూర్వకంగా అంటే ఇది. ఎలా పరిశోధించాలి అంటున్నప్పుడు ఈ వాక్యానికి ఎన్నో వాక్యాలు మధ్యన జోడు చేసుకోవాలి. ఓకే. ధ్యానించినంత మాత్రాన ధన్యుడు అనగా ఆశీర్వదింపబడినవాడు, పరలోకానికి అర్హత పొందినవాడు. వాక్యాన్ని చదివావు, ధ్యానించావు, రిపీట్ చేసావు, నీ వాక్యం అంతా హృదయంలో ఉంది. అవునా కదా! ఉన్నంత మాత్రాన ఏవండి పరలోకానికి చేరం. కానీ ఇక్కడ ధ్యానించడం బట్టి ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ వినియోగించాడు యెహోషువ గ్రంథంలో. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ధర్మశాస్త్రములో రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు అన్నజండి. దివారాత్రులు దానిని ధ్యానించిన ఎడల ఏమి జరుగుతుంది? ధన్యుడి దగ్గరికి వెళ్తాం. దివారాత్రులు ధ్యానించిన ఎడల అదండి నీ మార్గమును ఏం చేసుకుంటావు? వర్ధిల్ల చేసుకొని చక్కగా భూమి మీద ప్రవర్తిస్తావు. అర్థమవుతుందండి?
దేవుడిచ్చినటువంటి ఈ దైవ గ్రంథాన్ని మొట్టమొదటిగా ఆనందిస్తూ, ఆనందం బైబిల్‌లో దొరుకుతుందా అంటే మీరు చదివి చూడండి. పరిశోధించి చూడండి. తర్వాత దాన్ని చెప్పింది చెప్పినట్టు చేసి చూడండి. మీకు ఆనందం రాకపోతే నన్నడగండి. ఎందుకు తెలుసా అండి? బైబిల్‌లో అండి మనకు తెలియని అనేకమైన విషయాలు, జీవిత సత్యాలున్నాయి. ఎన్నో దాగబడినటువంటి రహస్యాలున్నాయి. అసలు మనకు తెలియనటువంటి జీవిత విధానం, మన పుట్టక మునుపు ఎక్కడ ఉన్నామో, పుట్టిన తర్వాత భూమి మీద ఈ జీవిత విధానంలో, తర్వాత చనిపోయిన తర్వాత మరొక ప్రయాణంలోనికి ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి, ఏ పరిస్థితులు ఉంటాయని తెలుస్తున్నప్పుడండి అద్భుతంగా ఉంటుంది. ప్రపంచములో తెలియనటువంటి చరిత్ర బైబిల్‌లో కనపడుతుంది. ప్రపంచాలను పరిపాలించినటువంటి బబులోను చరిత్ర, మాదీవుల పారకుల చరిత్ర, అదే గ్రీకు చరిత్ర, అదేవిధంగా రోమా చరిత్ర, ప్రపంచాన్ని ఏలినటువంటి 4 సామ్రాజ్యాల చరిత్ర ఏవండి బైబిల్‌లో నుంచే తెలుసుకున్నారు. అది 100%. ఎందుకంటున్నప్పుడు ఏవండి పూర్వత్రాలు మానవుని చరిత్ర ఎక్కడ ఆరంభమైందో చాలామంది ఏమంటున్నారంటే ఆది మానవుని జన్మస్థానము ఎక్కడని చెప్పాడు? మానవుడు కోతి నుంచి వచ్చాడు దక్షిణ ఇలా మాట్లాడుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్పిన ఆసియా ఖండంలోనే, టర్కీ దేశంలోనే. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చదువును. ఎంత విజ్ఞానమో చూడండి, ఎంత జ్ఞానమో చూడండి. అవునా కదండి? చరిత్ర చెప్పగలదా? చెప్పగలదు. సైన్స్ చెప్పగలదా? చెప్పగలదు. ఖగోళ శాస్త్రం చెప్పగలదా? చెప్పగలదు. నీ జీవిత చరిత్ర చెప్పగలదా? చెప్పగలదు. ఏమంటే ఇవన్నీ తెలుస్తున్నప్పుడు మన హృదయానికి ఎంత ఆనందంగా ఉంటుంది, మన హృదయానికి ఎంత అభిలాషగా ఉంటుంది, ఎంత ఆలోచనలు బాగుంటాయి కదా. ఏమండి ఇంత సత్యమైన జ్ఞాన గ్రంథం ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్నప్పుడండి నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. అంటే మార్గం అనగంటే ఏమండి గమనించండి. మార్గం అంటే ఏమండి మార్గం అని అంటే ఏమండి ఇప్పుడు మీరు ఎలా వచ్చారు? రోడ్లు ఉన్నాయా? అది మార్గమే. అంటే ఒక ప్రదేశానికి వెళ్ళడానికి మార్గం. సముద్రం మార్గం ఉంది. అవునా? రోడ్డు మార్గం ఉంది. ఫ్లైట్ మార్గం కూడా ఉంది. ఎన్ని మార్గాలు దేనికి? మరొక ప్రదేశానికి చేరుకోవడానికి. ఈ భూమి మీదండి నీ మార్గం అనంటే యేసే ఏ మార్గమో నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. అంటే నేనే మార్గం అంటే యేసుక్రీస్తు వేసిన మార్గం ఎక్కడికేశాడు? ఏమండి ఒక దేశానికా? ఒక రాష్ట్రానికా? లేకపోతే ఒక ఊరికా? కాదు కదా. ఏమండి పరలోకానికేశాడు. అవునా కదా. తండ్రి దగ్గరికి చేరుకోవాలంటే నా ద్వారా తప్ప ఎవరు గాని తండ్రి దగ్గరికి చేరుకోలేరు. అవునా కదండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడే గాని పరలోకమందున్నటువంటి తండ్రి దగ్గరికి చేరాలంటే నేనే మార్గం. అండి ఎక్కడికేశారు మార్గం? తండ్రికే దగ్గరికి వెళ్ళేసే మార్గం అండి. ఈ మార్గం, ఈ జ్ఞానం, ఈ ధర్మశాస్త్రం నువ్వేంటంటే దివారాత్రులు ధ్యానిస్తున్నప్పుడంటే నీ జీవిత విధానం మారిపోతుంది. ఒకప్పుడు దొంగగా ఉన్నావు, నువ్వు వ్యభిచారిగా ఉన్నావు, లోబిగా ఉన్నావు, పనికి మాలినవాడిగా ఉన్నావు, నీచంగా ఉన్నావు. ఎలా ఉన్నావు అంటే ఏంటంటే నరహంతకుడిగా ఉన్నావు, నీచమైన స్థితిలో ఉన్నావు. ఏమండి ఎప్పుడైతే క్రీస్తు మాటల చెవులో పడ్డాయో ఆ మాటల్లో ఉన్నటువంటి ప్రేమ అని దయారసం విన్నావో నీవు చేంజ్ అయిపోతావు. మార్గం. అవునా కదండి. అప్పుడప్పుడు అండి కొందరు సాక్షులు ఉంటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నిజంగా
ఎందుకంటున్నప్పుడు అంటేనే ఎంతో త్రాగుబోతు వాళ్ళు, ఎంతో నరహంతకులైన వారు, ఏమండి నిజంగా ఎంతో లోభి అయిన వారు, పిసినారి వాడు అంటే లోభి అయినగా కదా, ఎంతో మోసం గలవాడు, ఏమండి ఎంతో నరహంతకులైన కూడా ఏమండి నేను క్రీస్తు మాటలకు మారాను అని అంటారు. అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టేంత స్థితి, ఏమండి ఆ పాత జీవితాన్ని స్వస్థత చేసే దాన్ని గుడ్ బై చెప్పేంత గొప్ప మాటలు దేనిలో ఉన్నాయి చెప్పండి ఇప్పుడు? క్రీస్తు మాటల్లో ఉన్నాయి, బైబిల్లో మాటల్లో ఉన్నాయి. బైబిల్ చదువుతున్నప్పుడు అండి ఇది బైబిల్ కూడా తప్పు పట్టాలన్న ఉద్దేశంతో ఉన్నవారు కూడా వాళ్ళ మనసును మార్చినటువంటిది. ఎందుకండి బాగా గమనించండి, బైబిల్లో సందర్భాన్ని ఎత్తి చూపిస్తాను. అవునా కదా? యేసుక్రీస్తు వారు ఏమండి ప్రపంచానికి హితబోధ చేస్తున్నాడు, ఆయన సేవ చేస్తున్నాడు. అలాంటి సందర్భంలో పరిసయ్యులు శాస్త్రులు సహించలేక భరించలేక లోకమంతా ఈయనమ్మట వెళ్ళిపోతుంది అని తెలుసుకొని అక్కడున్నటువంటి బంట్రోత్తులు, మన భాషలో చెప్పాలంటే పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు పోయి యేసుక్రీస్తును ఏం చేయాలంటే పట్టుకొని రండి అన్న వెంటనే ఏమంటే వీళ్ళు బంట్రోత్తులు వెళ్ళారు. వెళుతున్నప్పుడండి ఆయన మాటలకు బందీ అయిపోయారు. తిరిగి వచ్చారు. పరిసయ్యుల శాస్త్రులు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఏంటి మీరు ఆయనను పట్టుకోరాలేదంటే, వారన్న మాట ఏంటో తెలుసా అండి? ఎవరును ఎప్పుడును మాట్లాడినటువంటి మాటలు మేము విన్నాం. అర్థమవుతుందండి? పోలీసు వాళ్ళంటేనే కఠినస్తులండి. ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే పట్టుకురమ్మన్నప్పుడు ఏమంటున్నప్పుడు అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఏంటన్నప్పుడు, సార్ మీరు రావాలి, జైల్లో పెడతాం మిమ్మల్ని, మీ గురించి కంప్లైంట్ ఇచ్చి అనరండి. అంటారా? ఒక ఉన్నత స్థాయి ఉన్నను మాత్రమే అంటారు. వాళ్ళని కూడా ఈడ్చుకుని వెళ్తారు. ఇప్పుడు మన సీఎం ఎవరు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఈడ్చుకోపోయారు తెలుసా? ఒకప్పుడు ఈడ్చుకోపోలేదా? అవునా కదా? నేను ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు ఏంటండి ఎలాంటి ముసలి వంటి వారు. అంటే నీళ్ళల్లో ఎలా ఉంటే శక్తి ఉంటుందో ఏమండి వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు అండి వాళ్ళు అలా ఉండాలి కూడా, లేకపోతే మాట వినరు. ఉండాలి వాళ్ళకు కూడా అలా అధికారం ఉండాలి. ఏముంటున్నప్పుడు రెక్వెస్ట్గా ఏముంటుందండి, మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా పిలిస్తే వస్తాడా వీడు? రాడు కదా. అంటే పట్టుకోరమ్మని చెప్తే ఏమండి వీళ్ళు నిజంగా పట్టుబడిపోయి ఎవరును ఎప్పుడు ఆయన మాట్లాడినట్టు, ఎవరును ఎప్పుడును మాట్లాడినట్టు, ఆయన మాట్లాడినట్టు మాట్లాడలేదు అంటే వీరు ఎంతోమంది పరిసయ్యులు శాస్త్రులు ఇలాంటి బోధకులు బోధిస్తున్నటువంటి మాటలన్నీ ఏం చేశారు? వీళ్ళు విన్నారు. అయితే విన్నటువంటి వీరు ఏమండి క్రీస్తు మాట్లాడినట్టు మాటలు ఎవ్వరే కానీ ఆ కాలంలో మాట్లాడలేదు అని అంటున్నారు. అంటే ఏమండి ఆయన మాటలకు ఎలా ఆకర్షింపబడ్డారో చూడండి, ఆయన మాటలకు ఎంత లోబడిపోయారో చెప్పండి. ఇలాంటి వ్యక్తి ప్రపంచానికి ఉండాలి. ఈయన బంధించి మూర్ఖులకు అందిస్తే అనేకులు మార్పు పొందరు. అవునా కదా? ఒక మంచి వ్యక్తిని ఏమండి నిజంగా బంధిస్తేనండి మంచి మార్గం మూయబడుతుంది. అలాంటి వ్యక్తిని విడుదల చేస్తే ప్రపంచాన్ని వెలిగిస్తాడు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు యేసుక్రీస్తుని పట్టుకొచ్చి నేను పరిశీలకు అప్పచెప్తే వీళ్ళు ఏం చేస్తే క్రూరులు, వీళ్ళు ఆయన ఏమైనా చేయగలడు. కానీ ఈయనను పట్టుకరాకుండా ఉండాలి. ఎందుకో తెలుసా? ఈయన బ్రతుకుతనే అనేక బ్రతుకులు మార్చగలడు, అనేక మందిని జీవితాలు మార్చగలడు, మూర్ఖునైన వారిని మార్చగలడు, దొంగైన వారిని మార్చగలడు, వ్యభిచారైన వారిని మార్చగలడు. ఏమండి అవునా కదా? చరిత్రలో ఏమండి ఒక వ్యభిచారిని మార్చినటువంటి ఘనత ఏమండి యేసుక్రీస్తులో కనపడుతుందండి. ఏంటో తెలుసా? ఆయన అన్న మాట ఏమండి పెద్ద హితోపదేశం చేయలేదు. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని పట్టుకు వస్తే అందరూ రాళ్ళతో కొట్టాలని ధర్మశాస్త్రాన్ని చెప్తుందని చెబితే ఆయన చాలా విజ్ఞానంగా తెలివితో పాపం చేయని వారిని మీరేంటంటే పాపం చేయితే మీకు ఆమె మీద రాలేదని చెప్పి ఆమెను తప్పించి ఆమెతో సంభాషించినటువంటి మాట ఏది ఉందంటే అమ్మా అని పిలివాడు. ఏమండి ఆమె అప్పటి వరకు చాలామంది ఆమె చూసి ఉంటుందండి.
ఎంతమంది చూసిండే తెలుసండి ఒక వ్యభిచారంటే? ఒకడేంటంటే కామంతో వస్తాడు, శరీర కోరికలతో ఒకడొస్తాడు, ఒకడేంటంటే డబ్బు కోసం వస్తాడు. ఇలాంటి వాళ్ళందరిని చూసుంటాడు. కొందరొచ్చేసి వాళ్ళతో మాట్లాడే భాష ఏ విధానం ఎలా ఉంటుంది? ఒక వ్యభిచారితో ఎలా మాట్లాడతాడు? రెస్పెక్ట్ మాట్లాడతాడా? మంచిగా మాట్లాడతా? ప్రేమతో మాట్లాడతాడా? ఆ పదాలు ఎలా ఉంటాయి? అవునా కదండీ! ఈ మధ్య వీడియోలు చూడండి. ఈ మధ్య అంటే సామాజిక సేవ అని చెప్పేసి కొందరు వ్యభిచారులు కాకపోయినాను ఏమిటంటే రోడ్డు మీద నిలబడి చేస్తా ఉంటారు. మనుషులు ఎలా ఉంటారని. వాళ్ళతో ఎలా సంభాషిస్తారు? వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు? ఏవండి కానీ ఒక మహానీయుని నోట వ్యభిచారిణి అమ్మా అనేది వినలోపండి మనిషి కుదించిపోతదండి. నిజంగా మూర్ఖమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఆమెను కూడా వ్యభిచారంలో ఆమెను కూడా అమ్మ అంటే ఎట్టుంటది చెప్పండి? ఈ తీయనైన పదము నేను ఎవరి నోట నేను వినలేదు. ఆ తీయనైన మాట నేను ఎవ్వరి నోట వినలేదు. నన్ను వ్యభిచారిగా చూశారు. నాతో మాట్లాడేవారు అసభ్యకరంగా మాట్లాడారు. నా శరీరాన్ని తన ఇష్టానుసారంగా వాడుకున్న వారు ఉన్నారు. కానీ ఒక అద్భుతమైన తీయటమైన మాట అమ్మా ఏవండి ఈ మాట నిజంగా ఒకవేళ ఆమెకు పెళ్ళే పిల్లలు ఉంటే వారే అంటారే తప్ప ఇంకెవరు అనరండి. అవునా కదా? ఏమండి మన పిల్లలు కన్నప్పుడు అమ్మా అంటే ఆ మాట ఎంతో బాగుంటుంది. తల్లిని అడగండి. నాకు మా చిన్న పాప నాన్న అని స్కూల్ నుంచి వస్తేనే ఎంతో మధురంగా ఉండి కౌగిలించుకుంటాను నేను. లోకమంతా వ్యభిచారిగా చూసి అవి అసభ్యకరంగా మాట్లాడినా కూడా అన్నీ చూసినటువంటి మాట అమ్మానిలోపు ఆమె మనసు ఎలా ఉంటుంది చెప్పండి? మారిపోయిందండి. ఎందుకంటే ఈరోజు మనం రోజు మాటలు ఆమె ఒక్క మాటకే మారిపోయింది గదా! ఈరోజు క్రైస్తవుడిగా మనము ఇలాంటి మాటలు కొన్ని వందల మాటలు వింటున్నాం గదా! ఎందుకండి మనలో అలాంటి మార్పు రాలేదు? ఎందుకు రావట్లేదండి? జ్ఞానమైన బోధ నేర్పించినటువంటి ఆ బోధ మీకు విద్యా రూపంగా ఎగ్జామ్ రూపం పెడితే దాన్ని మీరు ఎలా నిర్లక్ష్యం చేస్తారు? అంటే దాని గురించి అంతగాని మీకు ఇష్టం లేదనా? అంతగాని అది అంత తక్కువ చూపు అయిందనా? ఒక మాట తీయనైన మాట ఆమె హృదయాన్ని మారుస్తే ఒక పోలీసు వారికి బోధ చేయలేదు అక్కడ. బంట్రోతులకు బోధ చేయలేదు. అక్కడున్న వారికి బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ విని వీరు మారారు. అవునా కదా? జక్కయ్య ఇంటికెళ్ళాడు. జక్కయ్య ఎలాంటి మనసు గలవాడో తెలుసా అండి? జక్కయ్య ఎలాంటి మనసు గలవాడో తెలుసా అండి మీకు? ఆయన ఉద్యోగం ఏంటిది? పన్ను వసూలు చేసేది. జక్కయ్య ఆయన చూడాలని వచ్చాడు. జక్కయ్య నువ్వు రా, మీ ఇంట్లో ఉండాలి నాకు మాట అన్నాడు. అన్న వెంటనే ఆయనలో అద్భుతమైన మార్పు ఏంటి తెలుసా? నేను ఇప్పుడు వరకు అన్యాయం చేసినటువంటి వారు తీసుకున్నానో వారికి ఏమిస్తానన్నాడు? 4 రెట్లు ఇస్తానన్నాడు. అంటే అన్యాయం చేశాడు 100%, 100% అన్యాయం చేశాడు. దానికి ₹1 తీసుకుంటే ₹4 ఇచ్చేస్తాను. అవునా కదా? మిగిలింది ఏదైనా ఉంటే నా జీతంతో మిగిలిందంటే పేదవారికి ఇచ్చేస్తానన్నాడు. అవునా కదా? అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద ప్రసంగం ఏమి చేయలేదు. ఎన్నో రెఫరెన్స్ తీసి చెప్పలేదు. చెప్పాడమ్మా? చెప్పాడా? ప్రసంగమేమి ఆయన నోట జక్కయ్య మీ ఇంట్లో ఉంటాను చాలు అన్నాడు ఆ మాట. అంటే అబ్బా! లోకరక్షకుడు ఈరోజు అంటే మనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్లస్ మంత్రులు వాళ్ళు ఓన్లీ కేవలము ఎప్పుడొస్తారు? ఒక ఓట్లప్పుడే వస్తారు. వచ్చిన తర్వాత దగ్గర ఇలా పెట్టేసి మీ ఓటు మాకేంటి అని ప్రేమగా చేసేసి పైసలోపు ఇంకా మాటల్లో వాళ్ళు చెప్తారు మాకు ఆయన ఇంత చేశాడు, ఈయన ఇంత చేశాడు, అంత నటన అండి అది. నిజం చెప్తాను, మీ ఓట్లు పడేంత వరకు ఆ టైన బూటు నాకమన్నా నాకుతారు. ఓటు పడిన తర్వాత నేను బూటు కాళ్ళతో తన్ని దూరం పెడతారు. అది లోకంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి మనస్తత్వం. కాబట్టి ప్రియులారా,
ఇక్కడ ఏమండి బాగా గమనించండి. నిజంగా యేసు మార్గం పరలోకానికి, ఈ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుని అంటున్నాం చూడండి. ఒక్కొక్కరు వర్ధిల్ల చేసుకుంటున్నారండి. ఒక వ్యభిచార స్త్రీ వర్ధిల్ల చేస్తున్నది కదా. జక్కయ్య పట్టుబడినటువంటినప్పుడు ఒకే ఒక నీ జక్కయ్య మీ ఇంట్లోకి వచ్చేసి నేను ఉండాలి అన్న ఏంటంటే అతనిలో అండి ఒకప్పుడు మోసం చేసి సంపాదించిన ధనమంతా 4 వంతులు ఇచ్చాడు. అతడు త్వరగా దిగి ఏమండి లూకా సువార్త ఎన్నో అధ్యాయం 19వ అధ్యాయంలో కనపడుతుంది ఈ సందర్భం. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు ఏమండి జక్కయ్య గారు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కాడండి. ఏమండి ఎందుకు ఎక్కాడో తెలుసు కండి. ఎందుకేమో ఆయన పొట్టాడు, ఈ జనాల్లో కనపడ్డు. పైకి ఎక్కితే బాగా కనపడుతుంది. ఏమంటే మేడి చెట్టు అంటే మేడి చెట్టు బాగా గమనించండి. మేడి చెట్టు ఎవరికైనా తెలుసా? మేడి చెట్టు, మేడి పండు చూడు మేడిమే ఉంటున్న పొట్ట విప్పి చూడు పురుగులుండు నీతి సుమతి పద్యాలలో ఉంటుంది కదా మనకు. అనగా మేడి పండు బాగుంటుంది లోపల అండి. ఆ మేడి చెట్టు పండు ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉంటారా? ఎక్కారా? అంటే కొమ్మలు ఇరుగుతాయి ఎరగవా? వేప చెట్టు విరగదు. ఇంకా మా ఊరు సైడ్ ఏముంటారు అంటే కొన్ని చెట్లు ఊడలు ఉన్నట్టు పోయావు. మర్రి చెట్లు ఇరగవు, నార ఉంటుంది కాబట్టి. మేడి చెట్టు ఇరిగిపోతుందండి. బాగా ఆలోచన చేయగలిగితే గట్టిగా నిలబడితే ఇరిగిపోతుంది. అవునా? నిజంగా ఆ మేడి చెట్టు ఎక్కి నీ కూర్చున్నాడంటే ఏమంటే యేసుక్రీస్తు మీద ఈయన ఎవరో తెలుసుకోవాలి, ఈయన ఎవరో తెలుసుకోవాలి అని పైకెక్కి కూర్చొని ఏమండి అక్కడ యేసు నిలబడేసి పైకి చూసి జక్కయ్య నువ్వు చెట్టు దిగు, నీ దగ్గరికి నేను ఉండాలనప్పు. ఆయనలో ఉన్నటువంటి ఆయన మనసులో ఏమొచ్చింది చెప్పండి? సంతోషముతో సంతోషముతో చేర్చుకొనేను. ఈడ ఆగిపోదాం. ఏమండి ఈరోజు వాక్యం అనేది ఏమంటే సంతోషింప చేస్తే, ఈరోజు వాక్యం అనేది ఒకప్పుడు జక్కయ్య ఇంట్లో ఉంటే ఇప్పుడు వాక్యం ఎవరింట్లో ఉండాలి? ఎవరింట్లో ఉండాలి? ఎవరింట్లో ఉండాలండి? క్రైస్తవ అంటే మన ఇంట్లో కదా అండి. మనోళ్ళు ఏమనుకున్నారంటే మన ఇంట్లో ఉండాలని, ఇది యేసుక్రీస్తు ఏమంటారు? ఈ ఇంటికి అధిపతి అని రాస్తాడు. ప్రభు నిన్ను విడవడు ఎడవాడు. ఇంటి చుట్టూ ఏమంటే వాగ్దానం పెట్టుకుంటారు కానీ అసలు ఇల్లంటే ఏదండి? ఎక్కడ దాచుకోవాలండి యేసుక్రీస్తుని? అవునా కదా? హృదయం అనే తలుపు వద్ద కదండి ఆయన తట్టుచుందన్నది. మీరు కట్టుకునే ఇండ్లు, మీరు కట్టుకున్న హౌస్లో అనే అర్థమా? ఏమండి సంతోషంగా ఈరోజు ఏమండి ఒక వ్యక్తి, జక్కైన వ్యక్తి అన్యాయంగా ఆయన సంపాదించినటువంటి దాంతో కూడా మోసపూరితమైనటువంటి మాటలతో చెప్పి పన్ను వసూలు చేసి లక్షలు సంపాదించినటువంటి వ్యక్తి ఏమండి యేసు వస్తున్నాడని చూసి యేసు పైకి చూసిన వెంటనే కిందికి దిగు అని ఒక మాట అన్న వెంటనే సంతోషంగా చేర్చుకున్నాడు. అంటే తన ఇంటిలో ఈరోజు ఒక క్రైస్తవుడు హృదయం అనేది దేవుడు ఉండి నివసించే స్థలం అయితే, యేసు నివసించే స్థలము అయితే, ఈరోజు ప్రతిదినం వాక్యం వింటున్నామంటే విన్నటువంటి వాక్యాన్ని మీరు నిజంగా సంతోషంగా మరి హృదయంలో చేర్చుకున్నారు అంటే ఎందుకు ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని మీలో లేదు? ఎందుకు దానికి ప్రాధాన్యం ఇవ్వట్లేదు? ఎందుకు దానికి నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు? ఇప్పుడు ఆలోచన చేయండి ప్రేమైన దేవుని వాళ్ళ. ఏమండి ఇక్కడ హితవు ఏంటండి? ఇక్కడ నిజం చెప్పండి, అక్కడ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీకి ఏండి ఈరోజు ఎన్ని రెఫరెన్స్ చూపించాను నేను? దాదాపు ఇప్పటికి 4-5 రెఫరెన్స్ చూపించాను కదా. ఇలాగా ఒక బుధవారము క్లాసులు ఎన్ని వాక్యాలు చూపిస్తాను? యూత్ మీటింగ్కి ఎన్ని డిఫరెన్స్ చూపిస్తానండి? కనీసం ఒక 10 వాక్యాలు చూపిస్తాను. అదే కదా. ఇకపోతే జయశైలి గారు ఏమండి శనివారము ఒక 10 వాక్యాలు, ప్రసన్న ఒక 10 వాక్యాలు, ఇప్పుడు నేను ఒక 5-6 వాక్యాలు చూపిస్తాను. మళ్ళీ జయశైలి గారు చూపిస్తారు. ఇన్ని వాక్యాలు మనలో వాక్యమైన క్రీస్తు మాటలు ఇన్ని చెప్పుతున్నా కూడా హృదయములో మనం స్వీకరించట్లేదు అంటే, తలుపు యొద్ద తట్టుచున్నాడు అంటే ఈరోజు వాక్యం అనే మన హృదయం లేదంటే వాక్యం అనేది సంతోషంగా మీరు స్వీకరించట్లేదన్న మాట.
అందుకని మనలో మార్పు లేదన్నమాట. ఏమండి హృదయంలో సంతోషం వస్తే అండి, వాక్యం దగ్గరికి వస్తే అండి, సంతోష దినాలు గడిపే దగ్గర మీకు ఎప్పుడైనా నిద్ర వస్తుందా? పెళ్ళికెళ్ళారు, పెళ్ళిలో హడావుడి తెలుసు కదండి ఎలా ఉంటుందో. ఫోటోలు తీసుకోవాలని, తర్వాత పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు విషయం చెప్పాలని, అదేవిధంగా భోజనాలు చేయాలని, తర్వాత దానికంటే ముందు మేకప్లు వేసుకొని, ఆ బంగారు నగలు నలుచుకొని, అంటే ఈ సంతోషంలో ఎప్పుడన్నా ఎక్కడ నిద్ర వస్తుందా? రాదు. అది సంతోషం అనేది మీ మనసుకు కనిపించింది. కానీ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, చదవమన్నప్పుడు, ధ్యానించమన్నప్పుడు, ఏమండి దీన్ని నేర్చుకోమన్నప్పుడు మాత్రం ఆవులింపులు వచ్చాయి, నిద్ర వస్తుంది. అదేవిధంగా పడుకోలే, ఎప్పుడు రాని నిద్ర అండి ఆ రోజే వస్తుంది. టీవీ పెట్టుకొని చూడండి, నిద్ర రానే రాదు. జబర్దస్త్ పెట్టుకొని చూడండి, వాడు రాత్రింబగలు నవ్విస్తే నవ్వుతూనే ఉంటారు తప్ప కళ్ళకు నిద్ర రాకుండా చూస్తారు. నిద్ర వస్తుందా? బ్రహ్మానందంగా సినిమా వస్తే నిద్ర వస్తుందా? అవునా కదండి. పనికి మాల వాటనేమో మీ కళ్ళు మూసుకోవు. ఏమండి జీవితానికి కళ్ళు ఇచ్చిన దేవుడు, ఆ కళ్ళతో నేను కళ్ళు బాగు చేసుకోరా. ఈ కంటే ఏమంటే నీ దేహానికి దీపం, ఇది చెడిపోతే నీ దేహం అంతా చెడిపోయి, నీ జీవితం అంతా పతనమైపోయి, లాస్ట్కి సంకనాగి నీ జీవితం పతనమైపోయి, చివరికి ఏమైపోతావు? ధనవంతుడు చేరుకున్నటువంటి వేదనకరమైన స్థానంకి వెళ్ళిపోతావు. ఆ జీవితాన్ని మార్చుకోవడానికే నా కుమారుని యేసుక్రీస్తుని పంపించిన అదే మార్గము, దీంతో వర్ధిల్లు చేసుకోనని నేటి క్రైస్తవులకు ప్రతి వారం పూట వారానికి 4 క్లాసులు జరుగుతున్నా కూడా, వాక్యాలు ఒక్కొక్క వారంలో 10 వాక్యాలు వింటున్నా కూడా ఆ వాక్యాన్ని నేర్చుకోకుండా నిర్లక్ష్యం పెట్టినట్టు విద్యను నిర్లక్ష్యపెట్టి, పెట్టినటువంటి ఎగ్జామ్స్ను పట్టించుకోకుండా, ప్రేమ దేవుడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఆశ్చర్యం ఏంటంటే, అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం, అన్నిటినీ నేర్చుకుంటాం, అన్నిటి కోసము కష్టపడతాం, అన్నిటి కోసము ప్రయాసపడతాం. చీపుగా నిర్లక్ష్యంగా చేసేది ఒకే ఒకటి, దేవుని వాక్యం. చదవమంటే చదవరు. అదే లోక విద్య ఖచ్చితంగా ఎగ్జామ్స్ వస్తున్నాయంటే అతి భయంకరంగా చదువుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం అయితే నిద్ర రావకుండా ఛాయ్ పెట్టుకుని తాగుతారు. అదే దేవుని వాక్యము విద్య, దైవ విద్య, దేవుని విద్య. ఏమండి ఇది చదవండి అంటే అండి, నెలకొక ముందు చదివారు కొందరైతే, అసలు చదవని వారు కొందరైతే, ఏమండి అసలు పట్టించుకోకుండా విడిచిపెట్టేవారు కొందరైతే, మీరు నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమించేవారా? జ్ఞానాన్ని ప్రేమించేవారా? విని విడిచిపెట్టేవారుగా కనపడుతున్నారా? ఎవరిని మోసం చేస్తారండి? దేవుణ్ణా? లేకుంటే మీకే మీరు మోసం చేసుకుంటున్నారా? ఏది ఉపయోగకరమైనటువంటిది? దైవ విద్య, లేకపోతే లోక విద్య? లేకుంటే దేవుని ఉద్యోగమా, లేకుంటే లోక ఉద్యోగమా? ఈరోజు నువ్వు సంతోషంగా ఒకవేళ లోక జ్ఞానం నేర్చుకొని సంపాదించిన ధనము ఒకవేళ లక్షలు కోట్లు ఉన్నా నీకు పరలోకాన్ని తీసుకురాలేవు, నీ మనసుకు ఆనందాన్ని తీసుకురాలేవు, నీ జీవితాన్ని వర్ధిల్లింప చేసుకోలేవు. ఇది 100% రాసుకోవచ్చండి. ఒక ఆత్మీయ జీవితం వెదగాలి అంటే, ఏమంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని దివారాత్రుడు ధ్యానిస్తూ, అలా ధ్యానిస్తున్నప్పుడు నీ మార్గం వర్ధిల్లుతుంది, నీ భాష విధానము మారుతుంది, నీ ఆలోచన విధానం మారుతుంది, నీ క్రియలు మారుతాయి. ఎదుటి వారి దగ్గర నువ్వు ఎలాంటి ప్రేమ చూపించాలో, ఎలా సమాధాన పడాలో, ఎలా తగ్గించుకోవాలనో, ఒక వ్యక్తిని ఎలా రక్షించుకోవాలనో క్యారెక్టర్ మారుతుంది. అదే వాక్యాన్ని ఏమండి విని విడిచిపెట్టి, దానిపైన ఇంట్రెస్ట్ లేకుండా నిర్లక్ష్య పెట్టి వదిలేసిన ఏమండి నష్టపోయేది మనమే. జక్క ఏమండి మోసగాడే, అన్యాయంగా ధనం సంపాదించిన వాడే. జక్కయ్య దగ్గరికి వచ్చి ఇప్పుడు దిగును అనిలో పోయి సంతోషంగా ఇంట్లో చేర్చుకున్న తర్వాత ఆయన జీవితం ఎలా మారిపోయిందో చూడండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం 10 కోట్లు సంపాదించాడు అనుకోండి. 10 కోట్లు సంపాదిస్తే బీదలకు ఎంత ఇస్తా అంటున్నాడు? 5 కోట్లు ఇస్తాను అంటున్నాడండి. మీకు అర్థమైన భాషలో చెప్తున్నాడు అండి. ఈరోజు కూడా మనీ ట్యాక్స్ వేసేవారు ఉన్నారు కదా. ఎవరండి మనీ ట్యాక్స్ వేసేది ఈరోజు మన గవర్నమెంట్ ప్రభుత్వంలో? జిహెచ్ఎంస్ వల్ల? ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కదా. ఎవరు దానికి అధినేత? ఎవరు ఉన్నారు కదండి సంబంధించిన వారందరూ. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఎంత నొక్కేస్తారు అర్థమవుతుంది. అవునా కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ఆస్తిలో సగం, ఒకవేళ 10 కోట్లు నా ఆస్తి ఉంటే
ఏమండి 5 కోట్లు పేదలకు ఇస్తానంటున్నాడు. పేదలకండి. పేదలకు ఎట్లొచ్చిందండి? ఆ పేదల దగ్గరే కదా ఇప్పుడు దాకా నొక్కింది. వాళ్ళ రక్తం పిండింది అదే డబ్బు కదా! అప్పుడు లేని మనస్సు, అప్పుడు తీసుకున్న మనస్సు ఏమండి ఇప్పుడు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందండి? ఎలా వచ్చిండాలండి? యేసు మాటండి. యేసుక్రీస్తు వారి జీవిత విధానమండి. ఆయనకి హితబోధ ఎప్పుడు చేయలేదు. కానీ యేసుక్రీస్తు వారి గూర్చి విన్నాడు అంతే జక్కయ్య. ఈయనెవరో చూద్దామని విన్నాడా? అంటే యేసు చేస్తున్న ఏవండి మంచి పనులు, ఆయనలో ఉన్న సాత్విక తత్వాన్ని, ఆయన చేస్తున్నటువంటి క్రియలను ఏమని విన్న తర్వాత నుండి ఆయనే నా ఇంటికి వచ్చి ఉన్నాడు అంటే అస్సలకి ఈ భూమి మీద నాకు ఏదే గాని అవసరం లేదు అని చెప్పేసండి. నేను సంపాదించిన ఏదైతే పేదల దగ్గర పీడించి తీసుకున్నానో అది ఆ పేదవారు ఎంతమంది ఉన్నారో నేనేం చేస్తానంటే వాళ్ళకు నేనేం చేయాలి సొగమాస్తి 5,00,00,000 రాసిస్తాను. అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. 10,00,00,000 సంపాదిస్తే 5,00,00,000 నేను పేదలకు ఇస్తాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేని అయినా తీసుకుంటే 4 రూపాయి తీసుకుంటే ఎంత ఇస్తానంటున్నాడు? 4 అంతలు ఇస్తాను అంటున్నాడంటే ఆ మార్పు చూడండి. ఒక క్లాసులో 4, 5 రెఫరెన్స్ 10 రెఫరెన్స్ చెప్పిన మార్పు రానుండే జీవితం మనం. జ్ఞానం నేర్చుకోండి, నేర్చుకున్న దాన్ని ధ్యానించండి, ధ్యానించి దాని రూపం ఎగ్జామ్‌గా రాయండి. అది మన జీవితాన్ని ఎందుకంటే నిలబెట్టేది, మన ఆత్మీయ కుటుంబాన్ని నిలబెట్టేది, మనకు భార్య పిల్లల్ని నిలబెట్టేది, మన ఇంటిని చక్కపరుచుకుంటాం. అవునా కదా! అనేక ఆత్మలను రక్షించగలుగుతాం. వివేకము, జ్ఞానము, తెలివి క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. ఈ వాక్యాన్ని నేర్చుకోండి అని మేము ఎత్తుకొని కొన్ని నెలల నుంచి మొత్తుకొని చెప్పుతున్నా కూడా పట్టించుకున్నటువంటి సమాజం అది బీఓఏలో ఉన్నటువంటి జ్ఞానవంతులని పిలువబడుతున్నటువంటి పిల్లలు సిగ్గు రావాలి. మేము జ్ఞానానికి వారసులం అని చెప్పుకుంటున్నాం మనం. జ్ఞానానికి వారసులు జ్ఞానం గురించి ప్రయాసపడతాడు, కష్టపడతారు, నేర్చుకుంటారు. నేర్చుకున్న దాన్ని పెద్దల దగ్గర ప్రదర్శింపజేస్తారు. అది పౌలు గారు చేశారు. ఎవరు బుద్ధిమంతులు, ఎవరు తెలివిమంతులు, ఎవరు వివేకమంతులు? అవునా కదా! నీ వాక్యమైన యేసుక్రీస్తు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని నేర్చుకోమనండి దివారాత్రులు అని అన్నప్పుడు కూడా మీరు విని విడిచిపెట్టేవారుగా ఉంటే దాన్ని నేర్చుకోకుండా ఏమండి వదిలేస్తున్నారంటే వాక్యం మీద ప్రేమ ఉందా? క్రీస్తు మీద ప్రేమ ఉందా? క్రీస్తుని మీరు పాటించేవారా? ఏమండి ఈరోజు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నది. రొట్టె అంటే రొట్టె కాదు శరీరం ఏమిటన్నప్పుడు యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యం అంటున్నాం కదా. ద్రాక్షరసం అంటే ద్రాక్షరసం కాదు యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం అంటున్నాం కదా. ఎందుకు ఇరవబడింది? ఇది నీ కోసం ఇరవబడింది అని చెప్తున్నావు కదా. మరి అది ఇరవబడినటువంటి రక్తంలో శరీరంలో మరి కార్చిన రక్తంలో పాపాల నిమిత్తం కదా రక్తం కార్చబడింది. అలాంటి విందు భోజనములో అంటే ప్రతి ఆదివారం కూడుకోవాలని ఏమండి మొదటి శతాబ్దంలో ఉన్నవారు సంఘంగా మనకు మంచి మార్గం పునాది వేస్తే ఆ ఆదివారాన్ని కూడా నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా ఏమండి దేవుణ్ణి విడిచి సంఘాన్ని విడిచి ఏమండి ఈ సహవాసాన్ని విడిచేసి తన ఇష్టానుసారంగా వెళ్తున్నారు అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చావు, దేన్ని ఇష్టపడుతున్నావు, దేన్ని పట్టించుకుంటున్నావు, దేన్ని తృణీకరిస్తున్నావు, ఏంటి నీ జీవితం? ఇది క్రీస్తుని ప్రేమించే క్యారెక్టరా, క్రీస్తుని మహిమపరిచే ఆలోచననా, మీది క్రియలా? ఆలోచన చేయండి. ప్రేమని దేవుని వల్లరా ఎందుకంటే నీ యేసు మాటలు మాధుర్యం, ప్రేమ, అనురాగము, దయాలత్వము ఎన్ని ఉన్నాయండి. అదే లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట ఆయన గురించి రాయబడిందండి. ఎన్నో వచనం? 4వ అధ్యాయము 22వ వచనం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఏమండి యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే ఈరోజు మన గురించి సాక్ష్యం ఇస్తారండి. అవునా కదా? మీ గురించి సాక్ష్యం చెప్పమంటే జోజన్న ఉదాహరణకు మా గురించి సాక్ష్యం చెప్పండి మీరు అన్నారు అనుకోండి. ఇతడు అండి నెలకు 4 ఆదివారాలు ఉంటాయి కదా, కనీసం ఒక ఆదివారంలో డుమ్మ కొట్టని నీకు నిద్రపోదు. అదే కదండి. ఆదివారం పూట ముక్క లేనిదే ఆదివారం కాదన్న క్రైస్తవులు ఎలా ఉన్నారో 4 ఆదివారాలలో ఏంటంటున్నప్పుడు సిన్సియర్గా 4 ఆదివారాలు వచ్చారని చెప్పే సాక్ష్యం ఇక్కడ ఎవరికి లేదు.
ఏదో ఒక రోజు డుమ్మ కొట్టామని చెప్తాం. ఒకవేళ 4 ఆదివారాలు వచ్చినా శనివారం డుమ్మ కొట్టే చరిత్ర. అవునా కదా! శుక్రవారం క్లాసెస్ ఉందంటే అది డుమ్మ కొట్టే చరిత్ర. అవునా కదా! ఏం సాక్ష్యం చెప్తామండి మన గురించి? మీ గురించి అంటే ఒకేళ నన్ను సాక్ష్యం చెప్పని ఎవరో కొత్త వాళ్ళొచ్చారు. వచ్చేసి మీ సంఘంలో ఉన్న సభ్యులు నిజంగా అన్నయ్య కరెక్ట్‌గా సిన్సియర్‌గా బాగున్నారు. వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి సాక్ష్యం చెప్పండి అనంటే నేను ఒక పీటర్ గురించి ఏం చెప్పాలి? ఒక మహేష్ గురించి ఏం చెప్పాలి? ఒక హరికృష్ణ గురించి చెప్పాలి? ఒక బాలు గురించి ఏం చెప్పాలి? అవునా కదా! ఒక చిన్న సుబ్బరాయుడు గురించి ఏం చెప్పాలి? ఒక సందీప్ గురించి ఏం చెప్పాలి? ఒక శాంతయ్య గురించి ఏం చెప్పాలి? ఒక బబ్లు గురించి ఏం చెప్పాలి? వీళ్ళ అదో రిజిస్టర్. ఇది సాక్ష్యం అండి. అర్థమవుతుందా? ప్రతి ఆదివారం పూట ఎవరొస్తున్నారు? రావటం లేదు. యూత్ మీటింగ్‌కి ఎవరొస్తున్నారు? ఇంకొక రిజిస్టర్ అందుకో నాన్న. యూత్ మీటింగ్‌కి ఎవరొస్తున్నారు? రావట్లేదు. ఇదే మీకు సాక్ష్యం చెప్తది. రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్నామండి. నేనే ఇంత రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తే దేవుడు మిమ్మల్ని లెక్క పెట్టుకోడు అనుకోకండి. అవునా కదా! మీ మాటలు వ్యర్థమైన మాటలే లెక్క చెప్పాలి మీరు. చెప్పకపోతే మిమ్మల్ని తోలు తీస్తానన్నాడు. అవునా కదా! వ్యర్థమైన మాటకి లెక్క చెప్పు అంటే, నువ్వు తినే తిండి గురించి లెక్క చెప్పాలి. నువ్వు పీల్చే గాలి గురించి లెక్క చెప్పాలి. నువ్వు తాగే నీరు గురించి లెక్క చెప్పాలి. నువ్వు వేసుకునే బట్టల గురించి లెక్క చెప్పాలి. అవునా కదా! నీకిచ్చే ఆరోగ్యం గురించి లెక్క చెప్పాలి. అన్ని లెక్కలు చెప్పాలి రేపు. ఆయన సింహాసనాసీనుడైనప్పుడు. నువ్వు ఎందుకు రాలేదు అన్నప్పుడు, ఆ రోజు ఇచ్చినటువంటి నీ ఖర్చు ఎంత తెలుసా? నీకు గాలిచ్చాను. ఒక్క రోజుకు నువ్వు ఏమంటున్నప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ అయితే, ఎమర్జెన్సీలో ఉంటే ఎంత ఖర్చవుతుంది? ఆ గాలి నీకిచ్చాను. నీకు నీరు, వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి రూ. 20 అంటున్నావు కదా! అలాంటి వాటర్ బాటిల్ తాగడానికి నీకెన్నిచ్చాను? స్నానానికి ఎన్నిచ్చాను? బట్టలు ఉతకడానికి ఎన్నిచ్చాను? అవునా గదా! శరీరానికి నీకు ధరించుకోవడానికి డ్రెస్సులెన్నిచ్చాను? అన్నిటికి ఒక్క దినానికి మొత్తం లెక్కలేస్తాడండి. నీ కాపుదల, ఒక సెక్యూరిటీ దేవదూతను కూడా పెట్టాడు. ఎన్ని లెక్కలేసిన తర్వాత అడిగేస్తాడు. అవునా కదా! ఇప్పుడు ఇలా సాక్ష్యం ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు మన గురించి కూడా సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా చెప్పాలన్నా కూడా ఏంటంటే, ఏవండీ ఈమె సిన్సియర్‌గా వస్తుందండి అని చెప్పేదానికి సాక్ష్యం లేదు. అవునా? ఈమె బైబిల్ బాగా చదువుతుందని చెప్పడానికి లేదు. ఈమె సిన్సియర్‌గా ఎగ్జామ్‌లో ఏవండీ బాగా చదువుతుందని చెప్పడానికి చరిత్ర లేదు. సాక్ష్యం లేదు. ఇప్పుడు మీ గురించైనా కూడా. అవునా కదా! ప్రేమని దేవుని వల్లరా కానీ యేసుక్రీస్తు ఏవండీ అక్కడున్న వారందరూ ఏమంటున్నాడు? అప్పుడందరును అన్నాడు చూడు. అప్పుడు అందరును మనం ఒక్కళ్ళు గూడా మన గురించి సాక్ష్యం చెప్పలేనటువంటి స్థితి. అక్కడ యెరూషలేములో ఉన్న వారందరును ఆయన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. దయ్యగల మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయండి. ఇంకెందుకు మారారో చెప్పండి? అవునా కదండీ! వ్యభిచారమందు పట్టమన్న స్త్రీ అమ్మా అని లోపల దయగల మాట. ఎందుకు మారదు చెప్పండి? ప్రపంచాన్ని మార్చే మాట. ఈ లోకంలో ఉన్న మీరు ఈ భూమి మీదకి రావడానికి పరలోకపు తండ్రి ఆయన ప్రేమ, ఆయన కనికరం గురించి చెప్తున్నప్పుడు ఏవండీ నిజంగా మీ జీవితాలు ఇలా ఉన్నాయి ఏంది? మీరు పుట్టుకతో లేదు ఇలాంటి జీవితం. పాపపు జీవితం పుట్టుకతో లేదు. దొంగగా లేవు, వ్యభిచారిగా లేవు, మోసగాడిగా లేవు, ఏమీ లేవు. పెద్దయిన తర్వాత ఎందుకు నీ జీవితం ఇలా మారింది? ఇప్పుడైనా మార్చుకోండి. కన్నతండ్రి దేవుని రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మారుమనసు పొందండి ప్రకటించినప్పుడండి, అది పోలీసు వారు విన్నారు, బంట్రోతులు విన్నారు. ఈయన మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడేది, ఈయన సమాజానికి ఎంత అవసరం, ఎంతోమందిని మార్చాలి అని చెప్పేసి ఏమంటే పట్టుకురమ్మన్న వారిని కూడా పట్టుకోకుండా వచ్చి వాళ్ళను ఏమంటే చేశాడు. ఇకపోతే జక్కయ్య జీవితాన్ని ఏమంటే అన్యాయంగా ఉన్నాడు, మోసగాడే ఉన్నాడు. ఎంతో ఏమండి చేశాడు. ఏమండి యేసుక్రీస్తు వారుగా మాట గురించి మాత్రమే విన్నాడు. విన్న తర్వాత ఆయనను చూడాలనుకున్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కిన తర్వాత యేసు అన్నాడు, నేను నీకు హితోపదేశం చేయాలి. మీ ఇంట్లో గృహకుడికి పెట్టాలి. మీ ఇంట్లో నేను వాక్యం చెప్పాలి. నీకు ఎన్నో మాటలు మారడానికి చెప్పాలి అని అన్నాడా? అన్నాడండి? మన గృహకుడికే పెట్టాం బబ్లు వాళ్ళ ఇంట్లో. చాలామంది వచ్చారు కదా! ఏవండీ భార్యాభర్తల గురించి చెప్పాను కదా! అంటే మీ భార్యాభర్తల విషయంలో చెప్పాను కదా! మరి మీ భార్యాభర్తల విషయంలో మీరు నిజంగా దాన్ని జాగ్రత్తగా విని నేర్చుకుంటున్నారా? పాటిస్తున్నారా? అయిపోయింది. అక్కడనే విన్నాం, విడిచిపెట్టాను. ఇంక మార్పు ఎక్కడొస్తుంది? మన బుధవారం యూత్ మీటింగ్‌లో చెప్పాం. అవి విన్నారా? పాటించారా యూతు? లేదు.
ఆయన నోట వచ్చిన దయగల మాటలకేమో అక్కడున్న వారికేమో ఆశ్చర్యమయ్యేసి మారిపోతున్నారు. ఒక జక్కయ్య మారిపోయాడు కదా. 7 మందితో సంసారం చేస్తున్నటువంటి ఎవరామె? సమరయ స్త్రీ మారిపోయింది. అవునా కదండి. ఇలాంటి వారు అనేకులు మారుతున్నారు కానీ, ఎప్పుడు రోజు ఆదివారము పూట స్త్రీలు ముసుగు వేసుకొని వచ్చి, పురుషులు మంచిగా ఇన్సర్ట్ వేసుకొని వచ్చి ఏమండి పని చేస్తున్నట్టుగా ఉండి, వాక్యాన్ని విన్నట్టుగా శ్రద్ధగా విన్నట్టుగా ఉండి, ఆ రొట్టెలో ఆ ద్రాక్షలో చేయి వేసి 10 రూపాయలు కానుకేసి వినయంతో విధేయతో భయంతో భక్తితో ఉన్నామని చెప్పి ప్రార్థనలు చేసుకొని ఆమెనన్న తర్వాత పరిగెత్తుకు ఇంటికి పోయేసి తర్వాత ఇంట్లో నుండి మళ్ళీ యథాస్థితిగా గొడవలు సమస్యలు ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ చేస్తే ఇదేండి మా ఆత్మీయ జీవితం. ఏమంటున్నాడండి? అన్యాయంగా చేసిన వారిని 4 వంతులు ఇచ్చేస్తాను అన్నప్పుడు ఎంత గొప్ప మార్పు వచ్చాడండి. అర్థమవుతుందండి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రం ఇప్పుడు ధ్యానిస్తున్నాం ఈ వాక్యాన్ని. ఎలా అన్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు ధ్యానించేటప్పుడు అంటే మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటాం. యేసుక్రీస్తు మాటల్లో దయగల మాటలున్నాయి, ప్రేమగల మాటలున్నాయి, తగ్గించుకునే మాటలున్నాయి, ఓపిక గల మాటలున్నాయి. ఆయన జీవితం ఎదుటి వరకు ఆదర్శనీయంగా ఉంది. ఇప్పుడు నా జీవితం ఆదర్శనీయంగా ఉండాలి. నేను కూడా ఎలా మాట్లాడి? దయగల మాటలతో మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. ఇలాంటి మన జీవితం మారుతున్నప్పుడు అండి మన మార్గం ఏమవుతుంది? వర్ధిల్లు చేసుకుంటున్నాం. ఒకప్పుడు ప్రపంచములో నరహంతకుడైనటువంటి వ్యక్తి ఎవరు? అతి భయంకరమైనటువంటి నరహంతకుడు ఎవరు? సౌలు గారండి. ఎవరు? పౌలు. నరహంతకుడు, ఈడ్చుకున్నటువంటి స్త్రీలను కనికరించకుండా ఈడ్చుకుపోయినటువంటి వ్యక్తి, చంపినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏమండి క్రీస్తు మాటలకు లోబడి ఆ మాటలకు బానిసై ఆ మాటలకు విధేయుడై ఏమండి ఆ మాటలు ఆ రుచి చూచిన తర్వాత ఏమండి ఆ మాటల కోసం అండి ఒకప్పుడు ప్రాణం తీసిన వ్యక్తే తర్వాత ప్రాణం పెట్టాడు. ఒకప్పుడు హింసించిన వ్యక్తే అనేకులు హింసిస్తున్నా కూడా హింసను సహించాడు. అవునా? ఇన్ని మాటలు వింటున్నాం, మనకు కూడా జ్ఞానోపదేశం అనేది కలగకపోతే ఏమండి క్రీస్తుని ప్రేమిస్తున్నానికి రుజువేంటి? క్రీస్తుని వెంబడిస్తానికి రుజువేంటి? అవునా కదా. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి. ఓకే, ఏమంటున్నాడు అక్కడ? యెహోషువ గ్రంథం చివరి మాట చూసుకొని ముగించుకుందాం. నీ మార్గములను ఈ ధర్మశాస్త్ర గ్రంథం, నీ మాటలలో ఉన్న గ్రంథములను నువ్వు బోధింపాలి. ఓకే, దానిలో రాయబడిన వాటినన్నిటి ప్రకారం ఏమండి దానిలో రాయబడింది 66 పుస్తకాల్లో రాయబడింది. నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యముతోనూ పూర్ణ బలముతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. ఈ మొదటి ఆజ్ఞ అంటే ప్రాధాన్యత మొట్టమొదటిగా దేనికి ఇవ్వాలంటున్నాడు? ఇంటికా, ఒంటికా, రిలేషన్కా, లోక విద్యకా, లేకుంటే నీ జీవిత విధానానికే, దేవుడికా? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి ఇప్పుడు. అయ్యా నోరు ఎందుకు తెరవట్లేదు? ఇంటికా, ఒంటికా, రిలేషన్కా, చదువుకా, ఉద్యోగానికా, దేవునికా? ఎక్కడైనా ఆన్సర్స్ ఇవ్వండి, 4 ఇస్తాను. నేను 6 ఇచ్చాను. అవునా కదా. దేనికి? ఈ నోట ఖచ్చితంగా చెప్తామండి. ఏం చెప్తుంది తెలుసా? దేవుడైన యెహోవాకు నీ నోట అనేది ఖచ్చితంగా క్రియలు చూసే లోపండి. ఓకే, మీరు ప్రేమిస్తున్నారా? యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నువ్వు ప్రేమిస్తున్నావు పేతురు, ప్రేమిస్తున్నావా? ఇదే నేను అడిగిన ప్రశ్నే అడిగాడు. ప్రేమిస్తుంటే నాకు గొర్రెలు కాయమన్నాడు. అవునా కదా. మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నావా అంటే మళ్ళీ నాకు గొర్రెలు కాయమన్నాడు. అంటే ఇప్పుడు నిజంగా మీరు ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇస్తా అంటున్నారా? అంటున్నలేదా? నోరిప్పండి దయచేసి. మీ నోరే సాక్ష్యం పలుకుతుంది. ఈ గోడలు అంత సులువేంటి కావు ఇవి. అవి సైలెంట్గా ఉంటున్నాయి అనుకుంటున్నారు కదా. మీరు సైలెంట్గా ఉంటున్నాను కాను, ఇవి ఎప్పుడు నోరు తెరిస్తాయి తెలుసా? మీరు కూర్చున్న కుర్చీలు కూడా సాక్ష్యం చెప్పే రోజులు వస్తాయి. మీరు కూర్చున్నటువంటి పట్ట కూడా ఓపెన్ అవుతుంది తెలుసా మీకు? ప్రతిదీ నోరిప్పే రోజు ఒకటి వస్తుంది. మీరు కట్టుకున్న బట్టలు కూడా నోరిప్పే రోజు ఒక రోజు వస్తుంది.
ప్రతిదీ నోరిప్పే రోజు వస్తుంది. ఇప్పుడు నోరిప్పండి. నోరిప్పే రోజు వచ్చినప్పుడు ఒకప్పుడు దీన్ని ఏంటో పాత పడితే చింపేసి వదిలేసి కాల్చేస్తాం. కొన్ని బట్టలైతే అమ్మ కొనుక్కొస్తే అది చించేసి కాల్చేసి పక్కన నాకిష్టం లేదంటారు. అది కూడా లేసి నీ మీద సాక్ష్యం పలుకుతది. ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఈ కుర్చీలు చూస్తే చాలామంది ఏమిటున్నప్పుడు సైలెంట్‌గా బాగుంది అనేటట్టు. ఫ్యాన్ల దగ్గర కూర్చున్నారు కదా! ఎవరు ఫ్యాన్ల దగ్గరుంటే ఆ ఫ్యాన్లు కూడా చూస్తూ ఉన్నాయి. నీకు నేను పని చేసి పెడుతున్నాను. ఇక్కడ ఫ్యాన్లున్నాయి. ఈ పని చేసి పెడుతున్నాను. ఓహ్! కెమెరామ్యాన్ నువ్వా? నీ కెమెరా గూడా ఏంటంటే మాకు షూటింగ్ చేస్తున్నావు. అది నిన్ను రికార్డ్ చేస్తా ఉంటది. అవునా కదా! మీరేమో కుర్చీలలో కూర్చొని ఆ కుర్చీ కూడా మీకు అన్ని సేవ చేస్తున్నాను. దీనికి వాక్యం బాగా విన్నదానికి నేను వింటానేటని చైర్ తీసుకొచ్చాను. కదా! నేను వీళ్ళ బరువు మోశాను. ఈ పట్టా బరువు నేను మోసాను ఇయన్నీ చెప్తాడు. ఈళ్ళు విన్నారు కానీ విడిచిపెట్టారు ప్రభా అనే రోజు ఒకరోజు వస్తుంది. అవునా గదా! ఏంటంటే ఇయన్నీ సేవకులైన ఆత్మలు. మిమ్మల్ని పట్టేయడానికే వచ్చినటువంటి ఆత్మలు ఇవన్నీ. కనపడవు ఇప్పుడు. నోరిప్పవు. సైలెంట్‌గా ఉంటాయి. జాగ్రత్తండి. మీరు అనుకుంటున్నారేమో గానీ సీసీ కెమెరాలు ఏం పనికొస్తాయండి? తెలివితో కట్ చేస్తే ఎవరు పట్టుకోలేవు. కానీ ఎక్కడ ఏం కట్ చేస్తావు చెప్పండి? దేన్ని కట్ చేస్తావు? నువ్వు నడిచే పాదం భూమే. ఆ భూమే నీకు పెద్ద సీసీ కెమెరా. ఎంత భయంతో ఉండాలి, ఎంత భక్తితో ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి సమయంలో, దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యంలో, దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ఆయుష్‌లో అండి, ఆ దేవుని కోసం అండి, ఆ దేవుడిచ్చిన గ్రంథాన్ని ఎంత శ్రద్ధతో, ఆసక్తితో, ప్రేమతో వినాలి, చదవాలి, ధ్యానించాలి. ఏవండీ ధ్యానించినటువంటి వాక్యాన్ని జీవితంలో పాటించాలి అనేది మీ మనసులో ముద్రించుకోకపోతే ఎన్నాలని మా గొంతులు విప్పి ఎన్నాలని చెబుతాము. ఎన్నాలని మీరు మారకపోతే ఎన్నాలని ఇవేనా చూస్తాయి. చివరకు దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటి తెలుసా? ఈడు మార్గం వర్ధిల్ల చేసుకోవడానికి నా మాటలు 66 పుస్తకాలు ఇస్తే దీన్ని పట్టించుకోవట్లేదు. దీన్ని తుణీకరిస్తున్నారని చెప్పేసిన తర్వాత దేవుడిచ్చే ఆజ్ఞని తెలుసా? భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. భ్రష్టాత్మకు అప్పగిస్తే వాడెలా ఎక్కడికి తీసుకెళ్తాడు మిమ్మల్ని? తన ఇష్టానుసారంగా తీసుకెళ్ళి నీ జీవితాన్ని పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతాడు. జాగ్రత్త సుమ. నీ మార్గంలో వర్ధిల్ల చేసుకుందురు. చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని ధర్మశాస్త్రం అండి ఆనందిస్తూ దివారాత్రులు రాత్రి పగలు ఎండినప్పుడు చదవడం కాదు, చదివిందే మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. అలా గుర్తుకొస్తూ ఉంటాయి. వాక్యాలన్నీ హృదయంలో ఉంటే, మనసులో ఉంటండి, మన జీవితంలో ఈ వాక్యమే జీవితం కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు. అవునా కదా! పెద్దవారు ఉంటారు, చిన్నవారు ఉంటారు, అందరూ ఉంటారు. వారి దగ్గర ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలనో, వాళ్ళని ఎలాగా రక్షించాలో ఒక మంచి వివేకాత్మ అనేది వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవునులరా, దేవుడిచ్చిన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారంగా జీవించాలని ప్రేమపూర్వకం కోరుకుంటూ మీ ఆత్మీయ జీవితం ప్రతి దినము అభివృద్ధి పొందాలని కోరుకుంటూ మిమ్మల్ని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. జాగ్రత్తగా విన్నట్టు వాక్యాన్ని విడిచిపెట్టకండి. మీ మనసులో ముద్రించుకోండి. మీ జీవితంలో అవి పాటించండి. పాటిస్తేనే మీరు ధన్యులవుతారు, పరలోకానికి వెళ్ళగలుగుతారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. పవిత్రమైన మాటలు, మీ నోట వచ్చిన మాటలు తండ్రి, మీ పవిత్రమైన మాటలు మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో కొనబడినటువంటి మీ పవిత్ర సంఘానికి తండ్రి, మీ పిల్లలకు మీ పవిత్రమైన మాటలు చెప్పి ఉన్నాను తండ్రి. ఈ మాటలను చక్కగా మనసులో ముద్రించుకొని వారి జీవితములో తండ్రి పాటించి అనేక జీవితాలను మార్చి అనేకులకు మార్గదర్శకులుగా ఉండేలాగన తండ్రి మీ పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి. మిగతా కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.